అందరం లేచి నిలబడదాం, దేవుని ఆరాధించుకుందాం. సాయంకాల వేళలో పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానించడానికి వచ్చిన మనం ధన్యులం. పరిశుద్ధ వాక్కులు మనకు వినిపింపబడక ముందు మన హృదయాలను సరి చేసుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడే మనందరితో మాట్లాడినట్లుగా మనమందరము దేవునితో సమాధానము గలవారమై ఆయన సన్నిధికి వద్దాం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారమును విడిచి దేవుని వాక్కుల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అటువంటి కృప దేవుడే అనుగ్రహించును గాక. రెండు చేతులు పైకెత్తి హృదయమార మనసార ప్రభువును ఆరాధిస్తూ, దేవుడిచ్చిన ఇంత గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయనను స్తుతింపవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి తన వాక్కుల ద్వారా మనతో దేవుడు మాట్లాడినట్లు యుగములలో తరములలో మరుగు చేయబడిన లోతైన విషయాలను, మర్మయుక్తమైన సంగతులను తన పరిశుద్ధ లేఖనములలో నుంచి దైవజనుల ద్వారా మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దైవజనుల హృదయంలో ఉంచిన భారమును, ప్రతి మాటను మనం విని గ్రహించినట్లు ఆత్మ తండ్రి మనకు సహాయం చేయునుగాక. మనమందరం సిద్ధపరచుకుందాం, మన హృదయాలను బలపరుచుకుందాం. దేవుని వాక్కులు వినుటకు కావలసినటువంటి బలము పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక దినముల తర్వాత మరొకసారి మనమందరం ఈ స్థలములో కూడి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన వాక్కులు వినుటకు మరొక మారు కూడి వచ్చాం. హృదయమార మనసారా ప్రభువును గణపరుస్తూ ఆయన వాక్కుల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ సన్నిధానములో నిలిచిన ఈ చిన్ని మందను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యుగములలో తరములలో లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను ఈ రాత్రి మేము వినున్నట్లుగా మా హృదయాలను తెరవచేయండి పరిశుద్ధాత్మదేవ. మా మనోనేత్రాలను వెలిగించండి ప్రభువా. అయ్యా, మా చెవులను తెరవచేయండి తండ్రి, మీకు స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి నెగటివ్ ఫోర్సెస్ యేసు నామములో బంధింపబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ వాక్కులను వినే శక్తి మేము పొందుకొనేదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీ నామమునకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ నామమునకే ఘనత ప్రభావములు కలుగును గాక. అయ్యా, దూతల గానములతో, ప్రతి గానములతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్న తండ్రి మీరయ్యా. ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన నీవొక దుర్గమును స్థాపించిన దేవుడవు తండ్రి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఘనపరచబడే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్కుల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మా జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే పొందుకోలేకుండా ఉన్నామో, ఈ రాత్రి తిరిగి అటువంటి అయా అభిషేకమును పొందుకునే కృప దయచేయండి ప్రభువా. అటువంటి ఆత్మ నడిపింపును ఈ రాత్రి మీరు మాకు దయచేయండి తండ్రి. దైవజనుల హృదయంలో ఉంచిన ప్రతి మాటను విని గ్రహించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్కులు విడుదలవుతుండగానే మా హృదయములలో నూతనమైన వెలుగు కలుగును గాక. మా హృదయాల్లో ఉన్న ప్రతి వేదన, చింత తొలగిపోవును గాక. అయ్యా, మీరే మీ సన్నిధిని స్థలములో ఉంచండి అయ్యా. ఆత్మ తండ్రి, మమ్మల్ని ఒక్కొక్కరిని తాకండి ప్రభువా. ఆత్మ తండ్రి, మమ్మల్ని ఒక్కొక్కరిని తాకండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి గద్దరెక్కల మీద మోసినట్లుగా ఆయన నడిపించిన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి అటువంటి గొప్ప దేవుడైన మన తండ్రిని మనం కలిగి ఉన్నందుకు నిజంగా ధన్యులము. అటువంటి జ్ఞాపకములను ఈ రాత్రి మనం గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. నాతో కలిసి పాడుతూ ప్రభువును గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. చప్పట్లు కొడదాం. హృదయమార రెండవసారి కలిసి పాడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే కలిసి మరొకసారి. మహదానందమే మాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, ఆరాధనా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కరికరము కలిగిన తండ్రి, ఈ రాత్రి నీ వాక్కుల కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీ ప్రేమలో మమ్మల్ని ఏర్పరచుకున్న తండ్రివి నాయన, నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ శక్తి మాకు అవసరమై ఉన్నది, మీ వాక్యం మాకు అవసరమై ఉన్నది, మీ నడిపింపు మాకు అవసరమై ఉన్నది ప్రభువా. ఈ రాత్రి నీ వాక్కులు విడుదలవుతుండగానే మా జీవితాలు మార్చబడాలి ప్రభువా. మా జీవితాల్లో నూతనమైన మార్పు కలగాలి తండ్రి. అపోస్తుల కార్యములలో అయా నీ భక్తులు ఏ రీతిగా అయితే ప్రాణాలకు తెగించి శ్రమ కోర్చి
అన్ని సందర్భములలోనూ నీ పరిచర్యను ఏ రీతిగా అయితే ముందుకు సాగించారో అటువంటి ఆత్మాభిషేకంతో మేమందరము నింపబడదుము గాక. అటువంటి కృపని రాత్రి మీరు మాకు దయచేస్తూ రమ్మని, మీ సిలువ చాటున దైవజనులు మరుగు చేస్తూ వినే చెవులు గ్రహించే మనస్సు మా అందరికి దయచేయమని, ఆత్మ తండ్రి మమ్మల్ని అందరినీ మీ యొక్క అధ్యక్షతలోనికి నడిపించుకొనుమని మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ మహిమ కలిగిన నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దైవజనులు అపోస్తల కార్యములు పార్ట్ 7 మనతో మాట్లాడిన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ ఆదివారము బైబిల్ స్టడీ జరిగించవచ్చు ఉన్నాం. నౌ ద టైమ్ ఈజ్ 7:10. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం వరకు మనం ధ్యానించి 17 నుండి మొదలు పెట్టబోతున్నాం. ఈ నెల కంప్లీట్ అయితే మనము 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోనికి పెడుతున్నాం. బైబిల్ స్టడీ అనగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి, అతి శ్రేష్టమైనటువంటి దివ్య జ్ఞానమును ధ్యానించుట. దీనికి ఒక శ్రద్ధ, తపన, యాంగ్జైటీ, జీల్, ఎన్ని మాటలు ఉన్నాయో అవన్నీ కావాలి. స్ట్రెంగ్త్ అయితే బాగా వీక్గా ఉంది. అపోస్తల కార్యములు చెప్పాలి నేను. ఇట్స్ ఎ టాస్క్ ఫర్ మీ. నాకైతే ఒక పెద్ద టాస్కే. ఫిబ్రవరి 15, 2026 ఉదయం మేము 6 గంటల నుండే ఇంతవరకు కూడా 1 అవర్ రెస్ట్ కూడా తీసుకోకుండా తిరుగుతున్నాం. ఇంత చక్కటి చల్లని వాతావరణంలో వాక్యంలో వినుట కొరకు కూడా మనసు రావటం లేదంటే ఐ మై సెల్ఫ్ ఫీల్ సారీ. చేయవలసిన అన్నీ చేస్తున్నాం కానీ రాలేకపోతున్నాం. అలనాడు అపోస్తల కార్యములలో ఏ విధంగా అయితే దైవజనులు ఎంతో కష్టపడి ప్రాణత్యాగాలు చేసి జీవితాలను రంగరించి గంధపు చెక్కల వలె సువాసన భరితమైనటువంటి యేసయ్య సువార్తను ప్రకటించుటకు వారి జీవితాలను వెచ్చించిన విధానం మనం ధ్యానించబోతున్నాం. 2026లో ఐ ఫెల్ట్ చేంజ్ విల్ అక్కర్, బట్ ఏమి కనపడటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేను అపోస్తల కార్యాన్ని క్లోజ్ చేసేస్తాను. ఎన్నో చెప్పాలని ఉంది కానీ ఉపయోగం లేదు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతుంది మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి అలనాడు జరిగించిన 28 సంవత్సరాల చరిత్రను 28 అధ్యాయాల్లో లిఖించినటువంటి మీ ప్రియ కుమారుడు డాక్టర్ లూక్ వైద్యుడైనప్పటికీ నీ గ్రీసు దేశం నుండి వచ్చి మీ కార్యములు జరిగించి పరలోక బాసిగా ఒక మంచి గుర్తింపును, బడా నమ్మకమైన మంచి దాసుడా అని గ్రేట్ హిస్టారియన్గా మిగిలిపోయినటువంటి ఆ బిడ్డను బట్టి మేము కూడా మా జీవితాల్లో ఏమైనా మార్పులను తెచ్చుకుందామనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాము. ఎవరైతే హృదయాన్ని తెరిచి మీ వైపు చూస్తున్నారో లూథియా అవలి అటు వారిని మీరు లేవనెత్తండి.
మీ బిడ్డలమైన మేము మా ప్రార్థన ఆలకించండి. ఉదయకాలం నుండి మేము చేస్తున్న ప్రయత్నములన్నిటినీ మీరు చూస్తూ ఉన్నారు. మంచి నేలన పడిన విత్తనం వలె ఈ వాక్కులను వినిపింపచేసి, యేసయ్య మీరే నాటి, ఆత్మతండ్రి మీరే నీరు పోసి పెంచి ఆరోగ్యమునిచ్చి ఎవరినైతే వాడుకోవాలనుకుంటున్నారో అలనాడు అపోస్తుల కార్యములలో వాడబడినట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలలో, కుమారులలో, కుమార్తెలలో మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో, ఇదిగో నేను ముందుగా నా సంకల్పంలో ఉన్న వారిని పిలిచితిని అన్న మాటలను బట్టి ఎవరి ఎడల మీరు పిలిచి ఎన్నుకున్నారో వారిని వాడుకోవడానికి ఈ వాక్కులను వినిపింప చేయమని తండ్రి మీ కార్యములు జరిగించండి. యేసయ్య మీ రక్షణ సువార్తను మా ద్వారా ప్రకటింపజేయండి. ఆత్మదేవ నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పౌలు గారి పరిచర్యను మనం ధ్యానిస్తున్నాం. గడిచిన వారంలో నేను 1 నుండి 16 అధ్యాయాలను ఒక రీక్యాప్ గా చెప్పాను, జ్ఞాపకం చేశాను. ఈరోజు 17వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు చెప్పేస్తాను. మరలా నేను చెప్తున్నానండి, బైబిల్ స్టడీ అనగా ఇదొక టాస్క్, కత్తి మీద సాము లాంటిది. బైబిల్ జస్ట్ ఒక బైబిల్ తండ్రి ఇచ్చాడు ఏదో చదువుతున్నాము కాదు. హిస్టరీ తెలుసుకోవడానికి చదువుతున్నామా కాదు. ఏం తెలుసుకోవాలని చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ విద్య మామూలు విద్య కాదు. దీనికి కఠోరమైన దీక్ష కావాలి, కంటిన్యూటీ ఉండాలి, సబ్జెక్టుపై పట్టు కావాలి. అటువంటి వ్యక్తులు మన అపోస్తుల కార్యంలో కనపడుతున్నారు. మనలాంటి వారే. యాకోబు పత్రిక 5:17 చెప్పినట్టుగా అందరూ మనలాంటి వారే. వాళ్ళు లేచారు, మనం లేవలేకపోతున్నాం. ఎందుకనగా మనలో ఆ జిజ్ఞాస లేదు. వీఆర్ జస్ట్ రీడింగ్ ది బైబిల్. మారాలండి, మారాలి. మార్నింగ్ నేను సియోను ప్రార్థనా మందిరంలో 2 గంటల దాకా అక్కడనే ఉన్నాను. మన మధ్యలో ఉన్నాడు యవనస్తుడు. 2 వరకు ఉన్నాను నేను. 9:30 to 2. ఇంటికి వెళ్ళేసరికి 3 అయింది. వెంటనే మళ్ళీ తయారయ్యి మీ దగ్గరికి వచ్చారు. మీలో కూడా మార్పులు రావాలి. అందరూ యవనస్తులు. మార్నింగ్ ఉన్న స్ట్రెంగ్త్ కూడా కనపట్టలేదు. I inquired with the executive people. I don't know the reasons. దయచేసి మరి ఏ విధంగా దీన్ని ముందుకు సాగాలో ప్రభువుని ప్రార్థించి అడుగుదాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పిలిచాడు. మరి మనలో పరిశుద్ధాత్మ తండ్రి పిలవాలి అంటే యూ షుడ్ హ్యావ్ సచ్ ఏ బ్యూటిఫుల్ హార్ట్ లైక్ పాల్. అటువంటి హృదయం కావాలి. 5 ఉపవాస ప్రార్థన చేస్తుంటే 2 పిలిచాడు, బర్నబాస్ అండ్ పౌలు. పరిశుద్ధాత్మ తండ్రి వారి మధ్య నిలిచి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. పిలిచి ఫస్ట్ జర్నీ క్రీస్తు శకము 48లో ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశారు. అంతవరకు పరిచర్య అన్యుల ఎదుకు వెళ్ళలేదు.
ఫస్ట్ జర్నీ. అన్యుల యొద్దకు తీసుకుని వెళ్తున్నాడు పౌలు. పాపు, పంపూలియా అనే ప్రదేశాల్లోనికి వెళ్ళి అక్కడ ఒక సెర్గి పౌల్ అనే అధిపతికి సువార్తను ప్రకటించాడు. సరే, ఇవన్నీ చెప్పిన విషయాలే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ జర్నీ. అక్కడ ఒక రోమన్ మిలిటరీ కమాండర్ని రక్షించుకున్నాడు సువార్త ద్వారా. అప్పుడు బర్నబాకి పౌలుకి సహాయం చేసింది మార్క్ సువార్తను రాసిన యోహాన్. అప్పుడు యూత్ దైవజనులను అనుసరించారు. అప్పుడు యూత్ని, ఈనాడు ఉన్న యూత్ కూడా ఒక స్ఫూర్తిగా పెట్టుకోవాలి. నేను మాట్లాడుతున్నది కేవలం వినేసి నీతిమంతులుగా జీవించాలి అనుకునే వారితో కాదు. దానికి సువార్తలు చాలు. నేను కూడా ఏదో చేయాలి, నేను కూడా ప్రభు కార్యములు జరిగించాలి అనుకునే వారితో మాట్లాడుతున్నాను. మార్క్ బర్నబాని, పౌలుని ఎంతగా అనుసరించాడో, ఎంతగా ధ్యాస ఉంచాడో దానికి తార్కాణమే, దానికి తండ్రి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే సువార్తను రాయమని చెప్పాడు. క్రీస్తు శకం 60లో ఉన్నప్పుడు రోములో పౌలు గారు ఉంటే మార్కు సువార్తను రాశాడు. మార్క్ అనే మారు పేరు కలిగినటువంటి యోహాన్, అతను ఎవరు దైవజనులైతే వారి వెంట నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప శిష్యుడని చెప్తాను. ఆయన పేతురును కూడా చాలా ఇష్టపడేవాడు. పౌలు గారే కాదు, సొంత మామగారైన బర్నబాసే కాదు, పేతురును కూడా చాలా ఇష్టపడ్డాడు. అందుకే పేతురు పత్రికల్లో మీరు చదివినప్పుడు ఎండ్లో నోట్ చేస్తాడు పేతురు, ఈ పత్రికను నేను మార్కు ద్వారా పంపిస్తున్నాను, మార్కు కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. అలా ఎదిగారు వాళ్ళు. మనలో తపన రావడం లేదు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో గొప్ప ప్రసంగం చేశాడు. అది నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు, మీరు విన్నారు, అప్లోడ్ అయి ఉన్న యూట్యూబ్లో. 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి బర్నబా, పౌలు కలిసి చేసిన పరిచర్య, పిసిదియాలోని అంత్యోకయ, ఈకొనియ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప సువార్తను ప్రకటించి అనేకులను రక్షించుకున్నారు. అక్కడనే పాపం పౌలుని, ప్రధాన ప్రసంగికుడైన పౌలుని పట్టుకొని కొట్టి ఈడ్చి చచ్చిపోయడానికి వదిలేస్తారు. అపొస్తలుల కార్యములు 14:19 ఉంటుంది. అయినను చూడండి, అనేక మార్లు చెప్పాను, దులుపుకొని లేచి సువార్తను ప్రకటించారు. మన దగ్గర వినటానికి టైం లేదు. ఇలా మాటి మాటికి అనటానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎస్, వినటానికి సమయం లేదు, చదవడానికి సమయం లేదు, ప్రార్థించడానికి టైం లేదు. వాట్ ఫర్ వీఆర్ లివింగ్ వీ డోంట్ నో. ఆ తర్వాత 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇతనికి ఎదురీత ఆరంభమైంది. పౌలుకి, బర్నబాలకి ఎదురీత. ఆ రోజులలో వారిని ఎదిరించిన వారు ఎవరో కాదు, యూదులు. ఆనాడు ఈనాడు కూడా మనకి ఎదురీత ఎక్కడ ఉంటుందంటే క్రిస్టియానిటీలోనే ఉంటుంది. క్రైస్తవులు, బోధకులు, మత ప్రవిష్టులు, డాక్ట్రిన్స్, వీరి నుంచే ఎదురీత ఉంటుంది. అలనాడు యూదులు పౌలుని, బర్నబాని పట్టుకొని ఎక్కడికి వెళితే అక్కడ 2 విషయాల్లో వాదన జరిగేది.
ఒకటి సున్నతి. సున్నతి పొందందే వారికి ఎటువంటి పరలోక రాజ్యము కాదు, దేవుని యొక్క కృపలో స్థానమే లేదని చెప్పుకున్నారు. రెండవది, ధర్మశాస్త్రములో నుండి ఆ ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నియమములను పాటించకపోతే, యాక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వారు దేవుని యొక్క కృపను పొందలేరని ఎదురీత మొదలై. ఆ ఎదురీత 15వ అధ్యాయంలో సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయలో అతను పౌలు గారు, బర్నబాలు ఫేస్ చేస్తారు. అది కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్ళు యెరూషలేముకు వస్తారు. సిరియా నుండి యెరూషలేముకు రావడం. ఒక్క నిమిషం మీ మైండ్ సెట్ను కూడా అక్కడికి వెళ్ళాలి. సిరియా పైన ఉంది. సిరియా తర్వాత గలిలీ, తర్వాత సమరయ, తర్వాత యెరూషలేము. వాళ్ళకు వచ్చిన డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవడానికి దైవజనుడైనటువంటి పేతురు దగ్గరికి వస్తారు. వచ్చి క్లారిఫై చేసుకుంటారు. ఇదంతా 15వ అధ్యాయంలో ఉంది. మనకైనా డౌట్స్ ఉన్నప్పుడు దైవజనులు అని మీరు నమ్మినటువంటి దైవజనుల దగ్గర క్లారిఫై చేసుకోండి. అప్పుడు పేతురు చెప్తాడు, మీలాగానే నేను ఏదో అనుకున్నాను కానీ సున్నతి అనేది తండ్రికి అతి ప్రాముఖ్యమైనది కాదు. సున్నతి శరీరానికి సంబంధించినది. తండ్రి కోరుకుంటున్నది హృదయ సంబంధమైన సున్నతి. రోమీ రాసిన పత్రిక 2:28 ఉంటుంది. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. హృదయ సంబంధమైన సున్నతి కావాలి అన్నాడు. ఒకసారి చదువుతారా? రోమా 2:28. వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. ఈ మాటలనే తీసుకొని ఆయన దాదాపు 14 ఎపిస్టిల్స్ లో కూడా, 14 పత్రికల్లో కూడా ఉటంకిస్తూ ఉంటాడు ఇవే మాటలు. సున్నతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రైటీరియా. అదేంటండి మరి? పాత నిబంధన గ్రంథంలో సున్నతి అన్నారు కదా, అది సున్నతి కేవలము బాహ్యమున సున్నతిగా కనపడడానికి తండ్రి అబ్రహాం, ఇది కొంచెం లోతు, అబ్రహాం నాకు ఇచ్చినటువంటి ఒక నిబంధన. అందుకే ఇర్మీయా గ్రంథము 9:25 కూడా చదివినప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది, అన్యజనులందరూ కూడా సున్నతి పొందని వారు కనుక ఇజ్రాయేలందరూ కూడా హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక అన్యజనులకు సున్నతి లేదు, ఇజ్రాయేలుకు సున్నతి ఉంది కానీ హృదయ సంబంధమైన సున్నతి లేదు. ఈ రెండు ఒకటే అన్నాడు. ద ప్రాఫెట్ జెర్మియా ఎంత చక్కగా రికార్డ్ చేశాడు. ఆత్మపూర్ణుడే అనగా సున్నతి అనేది బాహ్యములకు సంబంధించినది, దేవుడు కోరుకుంటున్నది అంతరంగ సంబంధమైన పరివర్తన. ఇక మీరు అక్కడ నుంచి 14 పత్రికల్ని మీరు నిశంతగా చదివినట్లయితే సున్నతి అని అనుకుంటున్నాం కానీ సున్నతి హృదయ సంబంధమైన పరివర్తనను కోరుకుంటున్నాడు అన్న సంగతిని పేతురు చెప్పాడు. అప్పుడు నేను అలానే అనుకున్నాను కానీ పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నది హృదయ సంబంధమైన పరివర్తన. అది కూడా పోయిన వారం నేను చెప్పాను. కంటిన్యూగా రండి దయచేసి. నేను పోయిన వారం రాని వాళ్ళు ఈ రోజు వస్తే ఏమర్థం అవుతుంది, ఈ రోజు రాని వాళ్ళు వచ్చే వారం వస్తే ఏమర్థం అవుతుంది. సబ్జెక్ట్ కంటిన్యూటీ ఉండదు. మనం టీవీ సీరియల్స్ని కంటిన్యూగా చూస్తాం కదా, బైబిల్ స్టడీని కంటిన్యూగా వినాలి. తండ్రి నడిపిస్తున్నాడు. పదిహేనవ అధ్యాయంలో క్లారిఫికేషన్ ఇస్తారు. ముగ్గురు ఇస్తారు. పౌలు గారితో పాటుగా పేతురుతో పాటుగా యేసయ్య హాఫ్ బ్రదర్ అనగా మరియ తల్లికి పుట్టిన యాకోబు, జేమ్స్. అపోస్తుల కార్యములు 15:13 ఎత్తుకుంటాడు లేచి, ప్రియులారా మీరు సిమియోని యొక్క ప్రవచనాన్ని అని అనుకుంటాడు. తర్వాత చదవండి మీరంతా. నేను మళ్ళీ చెప్తున్నానండి, వితౌట్ రీడింగ్ ది బైబుల్ వి కుడ్ అచీవ్ నథింగ్. పైన చదివినంత మాత్రాన ఏ ఉపయోగము ఉండదు.
కంటిన్యూటీ దొరకదు. అవే మాటలను చెప్పి వీటన్నిటినీ రాసి అంత్యోక్యకి పంపిస్తారు. ఎవరి ద్వారా అనగా శీల, యూదా అనే అప్పుడు బ్రదరన్ సహోదరులతో పంపిస్తారు. ఆ తర్వాత 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇది సెకండ్ జర్నీ. ఎందుకంటే ఎక్కువగా నేను టైం తీసుకోను, ఇప్పటికే 1/2 అవర్ కన్స్యూమ్ అయిపోయింది. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి బర్నబా యోహాను కలిసి యెరూషలేముకి వెళ్ళిపోతారు. అది కూడా నేను ఎందుకు వెళ్ళారనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, ఇట్ టేక్స్ మచ్ టైం. అప్పుడు బర్నబా మార్కును అనగా అల్లుడిని తీసుకొని యెరూషలేముకి వెళతారు. పౌలు గారు సెకండ్ జర్నీ చేయడానికి అవైలబిలిటీ ఉన్నటువంటి శీలను తీసుకుంటాడు. ఎవరండి పేరు చెప్పాలి? శీల. శీల అనగా అతనికి చాలా పేర్లు ఉన్నాయి. సైలస్ అన్న శీలనే, సిల్వాను అన్న శీలనే, ఇంకా మీరు ఏమని పిలిచినా శీలనే. ఒక మంచి యవనస్తుడు, పౌలు గారి అనునాంగ శిష్యుడు. అతన్ని తీసుకొని 16వ అధ్యాయంలో మాసిదోనియా ప్రాంతమైనటువంటి ఫిలిప్పుకి వస్తాడు. అది కూడా నేను పోయిన వారమే చెప్పాను. అక్కడ లూథియా అనే స్త్రీ రక్షించబడుతుంది. జైలర్ రక్షించబడే వారి కుటుంబం కూడా బాప్తిస్మం తీసుకుంటారు, గొప్ప పరిచర్య చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వచ్చాం. ఇది కూడా సెకండ్ జర్నీ. సెకండ్ జర్నీ ఎప్పుడు అనగా క్రీస్తు శకము 50లో మొదలుపెట్టారు. 48, 49 ఫస్ట్ జర్నీ, 50, 51 సెకండ్ జర్నీ, 52 నుంచి థర్డ్ జర్నీ. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనము. అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చాలా. సో అండ్ సెకండ్ జర్నీలో ఈయన అంపిపొలి అపోలోనియో అనే పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికులకు వచ్చి దిగారు. ఇది ఎంతో థర్డ్ డైమెన్షన్ చదివితే చాలా బాగా ఉంటుందండి. మనం ఫస్ట్ డైమెన్షన్లోనే ధ్యానించలేకపోతున్నాం. ఈ పట్టణాలన్నింటినీ మనం ఐడెంటిఫై చేయాలి. వారు ఎంత కష్టపడుతున్నారండి కాలినడకన. ఇప్పుడు కొత్తగూడెం నుంచి నేను ఒక కారులో వచ్చాను. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్. నడకన రావడం అది గ్రేట్ థింగ్ కదా, అది గ్రేట్ థింగ్ కదా. నడకన దేనికి? బైబిల్ స్టడీ కండక్ట్ చేయడానికి. నేను వచ్చి ఏదో చెమట ఓడ్చినట్టుగా బిల్డప్ ఇవ్వడం కాదు. మనము కూడా ఏ 2 వీలర్ మీద వచ్చి కూర్చోవడం, చాలా కష్టపడి వచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వడం కాదు. ఆయన వెంట ఎవరు? మళ్ళీ శీల. పట్టణాలు నడుచుకుంటూ వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. చివరికి ఎక్కడికి వచ్చాడు అనగా తెస్సలోనికకు వచ్చాడు. తెస్సలోనిక అనే పట్టణము ఒక రాణి పేరట కట్టబడింది. ఆవిడ పేరు తెస్సలోనికస్, అలెగ్జాండర్ యొక్క చెల్లెలు. అనేక మార్లు చెప్పాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె భర్త పేరు కెసెండర్. గ్రీకుల రాజు, పడమర వైపున పరిపాలన గావించినటువంటి ఒక రాజు. అదొక పెద్ద బిజినెస్ సెంటర్ తెస్సలోనిక. పత్రికలు చెప్తాను డీటెయిల్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ డీటెయిల్స్ అట్ దిస్ టైం. ఆ పట్టణానికి వచ్చారు. వచ్చి చూడండి, తన వాడుక చొప్పున, అతని వాడుక ఏమిటంటే గాస్పెల్ ప్రీచింగ్.
ఎప్పుడు హేమలత మేడం చెప్తుండేది వాడుకల గురించి. మనం పట్టించుకోం. మన వాడికేమిటి అబద్ధాలు ఆడడం, మన వాడికేమిటో హోషే గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, తర్వాత చదవండి. అవన్నీ మన వాడుకలు. ఇక్కడ వాడుక చొప్పున జీసస్ గురించి చెప్పడం మొదలుపెట్టారు, యేసయ్యను గురించి చెప్పడం మొదలుపెట్టారు. యేసు ఈనాటికి కూడా అదే డిబేట్స్ పెట్టుకొని బట్టలు పరపర చింపుకుంటున్నారు. ఆయన మానవుడిగా అవతరించాడనే సరికి ఆయన మానవుడేమో అనుకొని ఎప్పటికీ పెద్ద పెద్ద డిబేట్స్, పెద్ద వాళ్ళని చెప్పుకునేవాళ్ళు చింపుకుంటున్నారు. ఇఫ్ ఈజ్ నాట్ లార్డ్, ఆయన నిజంగా ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ కాకపోతే ఆ కుమారునికి ఒక రాజ్యం ఉన్నది. ఆయనకి ఎందుకు రాజ్యం ఉంటుంది? ఈ ఒక్క పాయింట్ మిస్ అయిపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ నేచర్ కలిగిన ఒక వ్యక్తికి రాజ్యం ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? ఆయనకి ఎలా ఉంటుంది? 66 బుక్స్ ఘోషిస్తున్నాయి, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. నా రాజ్యము వేరు, పైలట్ ముందు సాక్ష్యం. నా రాజ్యము ఉన్నది. దేవుని సాక్ష్యము ప్రకటన గ్రంథం మీరు చూడండి, కుమారుని రాజ్యం ఉన్నది. ఇది చాలు. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు పాల్. నేను మొన్ననే మన మధ్యలో ఉన్న వినయ్కి చెప్పాను, యు రీడ్ ది ఎపిస్టిల్స్ వెల్. మొన్న ఈ మధ్యన చెప్పాను, దానిలో మర్మమైన విషయాలను కూడా కొంత ఉటంకించారు. అప్పుడు చెప్తాను. అలా చదవకపోతే మీకు అర్థం కాదు. హూ ఇస్ జీసస్ అండ్ హూ ఇస్ యాహ్వే, YHWH, హూ ఇస్ LLR, none other than Jesus. అది ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆత్మపూర్ణుడై 3 years అరేబియా దేశంలో కూర్చొని చదివి ప్రార్థించి ఒక విజ్డమ్ను పొందుకొని ఇచ్చాడు. మళ్ళాగా ఏదో 4 ముక్కలు చదివి వచ్చి వాదించడం రాలేదు. ఆయన దగ్గర విజ్డమ్ ఉంది, గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ ఉంది, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. అప్లికేషన్ ఆఫ్ విజ్డమ్ ప్రూవ్స్ నాలెడ్జ్. మనకి విజ్డమ్ లేదు, నాలెడ్జ్ ఉంది. కొంత నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ లేదు. అది నేను మీకు ప్రచురము చేయుట కొరకే వచ్చి ఉన్నానని లేఖనములలో నుండి. ఏ లేఖనాలండి? పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలలో ఉన్న లేఖనాలు. పౌలు గారు చెప్పే రోజులలో లేఖనాలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? బుక్స్, తాళ గ్రంథాల్లో, చర్మపు కాగితాలలో ఉన్నాయి. వాటిని ఎలా చదివాడు ఈయన? ఎదురుగా ఉన్న బైబిల్ చదవడానికి మనకు టైం లేదు. ఈనాడు ఎంతమంది చదువుకొని వచ్చారో, ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ టు మీ. అందులో ఉన్నటువంటి ప్రతి లేఖనంని యేసే క్రీస్తై ఉన్నాడని నేను ఎన్నోసార్లు చెప్పాను. యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? టిపికల్ సబ్జెక్ట్. లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 21 days 3 విశ్రాంతి దినములు అనగా 21 రోజులు ఎవరు దొరికితే వాళ్ళతో డిబేట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మనము పెట్టుకుంటున్నాం డిబేట్, అతికుతికి రాని డిబేట్. మనకి మొండిగా వాదించడం డిబేట్ కాదు. లేఖనములను దృష్టాంతపరిచే, లేఖనంతో లేఖనం మాట్లాడుతుంది. అలా చెప్పినప్పుడు అనేకులు విని సంతోషించారు. కానీ 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగుతూ కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేసు యాసోని ఇంటి మీద పడి వారిని జనులను సభ ఎదుట తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసి. ఎవరిద్దరిని? పౌలుని. ఇది ఇప్పుడే కాదు, అప్పుడు ఉంది ఆ బ్యాచ్. సువార్త అంటే ఎవరికి నచ్చదండి. నేను ఉదయం కూడా అదే చెప్పాను మెసేజ్లో. జాషువా విన్నాడు. సువార్త నచ్చదు మనకి, మారు మనసు అసలు నచ్చదు.
యేసయ్యే దేవుడు అంటే నచ్చరు, యేసై క్రీస్తు అంటే నచ్చరు. దానికి పెద్ద జ్ఞానము ఈ రోజులలో. అయితే ఈ గొడవ ఎక్కువ అయిపోతుందని చెప్పి యూదేతరులు వింటున్నారు, అన్యులు వింటున్నారు. కానీ వినని వాళ్ళు, కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళే వింటలేదు. ధర్మశాస్త్రంలో కొద్దిగా ప్రవేశం ఇప్పటికైనా కానీ యేసై ఎవరో వినంది ఎవరు అనుకుంటున్నారు మీరు? కొద్ది ప్రవేశం ఉండి 4 సువార్తలో లేకపోతే కొన్ని పత్రికలు చదివిన వాళ్ళే యేసై కాదు బ్రదర్ అని కూర్చునేది. పాపం అన్య జనాంగం ఎప్పుడు ఆ మాట అనరు. దే బిలీవ్ హీస్ గాడ్ బికాస్ దే డోంట్ నో ద ఇన్నర్ సెన్స్ ఆఫ్ ది బైబిల్. కానీ చెప్పి బోధకుని బట్టి నమ్ముతున్నారు. రోమిలి రాసిన పత్రిక 10:17 ఉంటుంది కదా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభువుని రక్షకుడని, దేవుడని, క్రీస్తుని, పరలోకం నుండి మన కొరకే దిగివచ్చిన, చెప్పండి, దేవుని యొక్క ప్రతిరూపమని నమ్మాలి కదా. ఎందుకు నమ్మలేకపోతున్నారు? అలనాడు వారు, ఈనాడు మనము కూడా. హౌ మెనీ ఇయర్స్ వి రిక్వైర్? ఒక్కసారి ఆలోచించండి వీక్షకులు కూడా. హౌ మెనీ ఇయర్స్? 2026 ఫిబ్రవరి 15. సేమ్ క్వశ్చన్. ఆనాడు వారు, ఈనాడు మనం. అప్పుడు పౌలు శీలలు అక్కడ నుండి అయలారా ఇక్కడ గొడవ ఎక్కువ అవుతుంది తెస్సలోనికలో. చూడండి, అంత గొడవలో కూడా సువార్తను ప్రకటించి తెస్సలోనికలో ఒక సంఘము కట్టింది ఎవరు? పౌలు గారు. చప్పట్లు కొట్టండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, రెండవ తెస్సలోనికలు రాసిన పత్రికలనే మనకి 2 ఉన్నాయి. క్రీస్తు శకం 50లో కొరింథీ నుంచి రాశాడు పౌలు గారు. క్రీస్తు శకం 51లో కొరింథీ నుంచి రాశాడు రెండవ తెస్సలోనిక. 2 ఎపిస్టిల్స్. ఎంత కష్టపడి ఉంటాడు. ఈనాడు నేను అదే కష్టపడుతున్నాను. ఇవే దృష్టిలో పెట్టుకొని ఒకనాటికన్నా మార్పు రాకపోతుందా తెస్సలోనికల్లా లాగా? రావట్లేదు. ఏం చేద్దాం? అందుకే తెస్సలోనికను వదిలిపెట్టేశాడు. తెస్సలోనికలో 3 వీక్స్ మాత్రమే పాపం ప్రయత్నం చేశారు. కానీ అన్యులు నమ్మారు, యూదులు నమ్మల. ఇక్కడ కూడా ఇప్పుడే కాదు, ఎక్కడైనా సరే మీరు చర్చెస్ లో ప్రాబ్లం ఏంటంటే కొద్ది జ్ఞానము కలిగిన క్రిస్టియన్స్ నమ్మరు. ఏ జ్ఞానము లేని వాళ్ళు నమ్మేస్తారు యేసయ్య నిజంగా క్రీస్తుని. అక్కడ నుంచి బెరియకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? బెరియకు వచ్చారు. బెరియలో వారు ఆసక్తితో విన్నారట. ఇప్పటికే మనం బోధనలో చెప్పుకుంటాం కదా, 17వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. బెరియా వాసులు విన్నారు. విని వారు అక్కడికి వదిలిపెట్టలే. మనలాగా బైబిల్ చేతిలో లేవు. వారు గ్రంథాలయాలలోనికి వెళ్ళి ఎక్కడైతే చుట్టలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ గ్రంథాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటిని తెరచి పౌలన్నా శీలన్నా చెప్పే విషయాలు అలా ఉన్నాయో లేవో అని తరచి తరచి వెతికి కరెక్ట్ అని చెప్పేసి నమ్మి ప్రభువుని అంగీకరించారు. హల్లెలూయా. కనీసం మనం అది కూడా చేయట్లేదు. ఆ తర్వాత అక్కడ నుండి తెస్సలోనిక నుంచి మళ్ళీ వీళ్ళు వచ్చి బెరియలో కూడా ఉండనీయకుండా మళ్ళీ తరుగుతారు. జాగ్రత్త చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పలేదు. అప్పుడు ఎక్కడికి వస్తారు వీళ్ళు? గ్రీసు దేశానికి వస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, సెకండ్ జర్నీలో పౌలు శీలలు గ్రీసు దేశానికి వచ్చారు. గ్రీక్, దాన్ని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎథెన్స్. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఆ గ్రీసు దేశంలో ఉన్నటువంటి థియోఫిలాస్కే
ఈ డాక్టర్ గ్రీకు దేశస్థుడైనటువంటి డాక్టర్ లూకు రాస్తున్నాడు, ఈ విధంగా వీళ్ళు వచ్చారు చూడు అని. యేసయ్యని గురించి నువ్వు అడుగుతున్నావు కదా థియోఫిలా. యేసయ్య చనిపోయింది 33:30లో. ఇదిగో నేను సెకండ్ జర్నీలో ఉన్నాను. సెకండ్ జర్నీ ఎప్పుడు జరిగిందండి చెప్తారా? 50లో ఉన్నాను. 34 నుంచి 50కి మధ్యలో. నీకు ఐడియా ఉంది కదా. మన దేశంలో ఎవరైతే నమ్మకుండా ఉన్నారో వారిని పలకరించడానికే వచ్చారు. తండ్రి నడిపించాడు. గ్రీసు దేశానికి తండ్రే నడిపించాడు. ఓ థియోఫిలా, నీకే పంపిస్తున్నా కదా అంకితం చేసి చదువు. భూమిని తలకిందులు చేయవారు గ్రీసు దేశానికి వచ్చారు, ఏథెన్స్కి వచ్చారు. సచ్ ఏ వండర్ఫుల్ ఇంటలెక్చువల్ అంటాను పౌలు గారిని. ఆ జ్ఞానం నేర్చుకోవాలనే యూత్లో కనపట్లేదు ఏంటండి నాకు. మామూలుగా రాదండి, ఇదొక యజ్ఞం అండి. పౌలు గారు యజ్ఞం చేశాడండి, సాధించాడండి. కొంచెము మనసు పెట్టండి, డైమెన్షన్ మార్చండి, మీకు అర్థమైపోద్ది. హీస్ హ్యావింగ్ సో మెనీ గిఫ్ట్స్. వెంటాడుతున్నాడు, శోధిస్తున్నాడు, సాధిస్తున్నాడు. వెంటాడుము, శోధించుము, సాధించుము. మన దగ్గర వెంటాడడం లేదు, శోధన లేదు, సాధన లేదు. హౌ లాంగ్? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా పౌలు వలె శీలు వలె ఎదుగుటకు. ఏనాడు లెగుస్తాం? ఎప్పుడు లెగుస్తాం? ఎప్పుడు తీసుకుంటాం ఆ డెసిషన్స్? ఏ ఇయర్లో తీసుకుంటాం? మామూలు జ్ఞానం కాదు ఆయనకుంది. మనకి కొద్ది జ్ఞానానికే ఓహో, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్, ఓపెన్ డిబేట్స్. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ సర్వెంట్. అరేపగు అనే ఒక సన్మాన సభ కాదు, అది ఒక సభ, ఆలోచన సభ. అది అక్కడికి వెళ్ళాడు. కమాన్. అందులో హైలీ ఇంటలెక్చువల్స్ ఆఫ్ గ్రీసు దేశంలో మీకు బాగా తెలుసు ప్లాటో, అరిస్టాటిల్, ఇంకా పేర్లు చెప్పగలరా? సోక్రటీస్, ఇంకా ఫిలిప్, అలెగ్జాండర్ ఫాదర్. వీళ్ళందరూ మంచి జ్ఞానము కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానము కలిగిన వాళ్ళు. ఆ రోజులలో గ్రీసు దేశం అంటే తత్వజ్ఞానములో అందవేసిన చెయ్యి. ఆ తర్వాత ఏలాము, జండ అవస్థ. జ్ఞానమునకే జ్ఞానము అని చెప్పుకునే దేశాలు ఒకటి గ్రీకు దేశం అయితే, రెండవది ఏలాము దేశము. ఆ గ్రీకు దేశాల యొక్క జ్ఞానముల యొక్క జ్ఞానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాడు ఈయన. చూడండి ఎంత చక్కగా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో చూడండి 19వ వచనంలో, అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరేపగు అను సభ యొద్దకు తీసుకొని పోయారు. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. అతి కుతికి రాని డిబేట్స్ లో బట్టలు చింపుకోవడం కాదు ఇది. హైలీ ఇంటలెక్చువల్స్. మనం అనుకున్న తత్వ జ్ఞానానికి వాళ్ళు ఒక రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్పవచ్చు. సోక్రటీస్, ప్లాటో, గొప్ప గొప్ప తత్వజ్ఞానము వారి గురించి శ్లాఘించాయి చరిత్రలు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వారిని ఆలోచింపజేశాడు. ఇదంతా నేను ఇప్పుడు చెప్పను, దీని గురించి ఓ పెద్ద డిబేట్స్ కూడా జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద వర్డ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. నేను పొద్దున కూడా అదే సువార్తలో చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఫెయిత్, అది కావాలి. ఆ తర్వాత అంతా చెప్పి చివరికి ఆయన అరేపగు సభలో చెప్పింది ఏమిటంటే, నాకు నచ్చింది 30-31లో,
ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఓ గ్రీసు దేశస్థులారా, జ్ఞానమును వెంటాడడం కాదు. ఓ గ్రీసు దేశస్థులారా, మిథాలజీ గురించి, సైకాలజీ గురించి, ఇంకా ఏవేవో గురించి కాదు, మారు మనసు పొందండి. ఎంత గట్స్ ఉండాలండి. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపించుతున్నాడు. గట్స్ కావాలి. ఈనాడు మన చర్చిలో మనం చెప్పుకునే స్థితిలో లేవు. దట్స్ ఆల్. ఆ విధంగా గ్రీసు దేశమునకు సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొరింథీకి వచ్చారు. 18వ అధ్యాయం అంతా కొరింథీ. కొరింథీ ఎక్కడుందో కొరింథీ పత్రికలో చెప్తాను. కొరింథీ విషయాలన్నీ కొరింథీ పత్రికలో చెప్తాను. ఇదొక పెద్ద చరిత్ర అండి. బైబిల్ స్టడీ అంటే అదొక పెద్ద సీపోర్ట్. అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏమిటి, కొరింథీ సంఘమును కట్టడానికి పౌలు పడ్డ బాధలు ఏమిటి, కష్టాలు ఏమిటి అన్ని చెప్పబోతున్నాను. కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చేసరికి అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎందుకనగా ఇటలీలో ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఎంపరర్. ఏమని అంటే క్లౌదియా చక్రవర్తి కాలంలో. క్లౌదియా ఎవరైనా చక్రవర్తులు 10 పేర్లు చెప్పాను. ఈ 4వ చక్రవర్తి క్లౌదియా అన్న. ముగ్గురు ముందున్న చక్రవర్తుల పేర్లు ఎవరైనా చెప్తారా? ఓ దండం పెడదామని. ఔగస్తు కైసరు, తిబరి కైసరు, కలిగుల. ముగ్గురు తర్వాత 4వ వాడు వచ్చాడు క్లౌదియా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎంపరర్స్ వీళ్ళు. ఆ క్లౌదియా బహుమూర్ఖుడు. క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎవరు కూడా రోములో ఉండటానికి వీలు లేదు అన్నాడు. క్రైస్తవులు ఉండటానికి వీలు లేదు. అప్పుడు రోములో ఉంటున్నటువంటి అకుల ప్రిస్కిల్లాలు అప్పుడు రోమ్లో ఉన్నారు. వాళ్ళు ఇటలీ దగ్గరలో ఉన్నారు. ఖాళీ చేసి, అందుకే 18వ అధ్యాయం అలా స్టార్ట్ అవుతుంది. ఖాళీ చేసి కొరింథీలోకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కొరింథీలో ఉన్నప్పుడు అనుకోకుండా ఈయన కొరింథీకి వెళ్ళాడు. ఇదే అండి ఇన్సిడెంట్. మీరందరూ పాల్వంచలో ఉన్నప్పుడు అనుకోకుండా నేను పాల్వంచకు వచ్చినట్టు. వచ్చిన వెంటనే వారు ఇతన్ని సాదరంగా ఆహ్వానించి తన ఇంట ఒక అకుల ప్రిస్కిల్లాలు బస ఏర్పాటు చేశారు. వాళ్ళు డేరాలు కొడుతున్నారు. ఈయన కూడా బై నేచర్ ధనవంతుడైనప్పటికీ, రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నప్పటికీ, ఔపాసనము పట్టినటువంటి ధర్మశాస్త్రం ఆయన నోట పుక్కిట ఉన్నప్పటికీ, 3 సంవత్సరాలు అరేబియా దేశంలో గొప్ప దర్శనాలు పొందినప్పటికీ ఎంత తగ్గించుకున్నాడండి మనకి. వద్దులే. వారితో పాటు డేరాలు కొట్టుకుంటూ పనిచేస్తూ సేవ చేయడం మొదలుపెట్టాడు. సువార్త కొరింథీలో 1.5 year 18 నెలలు సువార్తను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలండి? 1.5 సంవత్సరం 18 నెలలు. అది కూడా దివ్య దర్శనము ద్వారా. 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతే అసలు అపోస్తుల కార్యములు 1 సంవత్సరం పడద్దండి నాకు. అది అవసరం కూడా. నేను నిజంగా ఈ అపోస్తుల కార్యములు చదివాకనే ఈ విధంగా రాడు తెలియాలి. దివ్య దర్శనాలు. ఈనాడు దర్శనం వచ్చింది నాకు అని చెప్తే ఎవరు నమ్మరు. మీలో ఎవరైనా చెప్పినా నమ్మరు. అటువంటి హృదయాలు మనవి. ఆహా, చెవులో క్యాబేజ్ పువ్వు పెట్టేస్తున్నాడు అంటారు. వెంటనే నాకు పోక మునిపే అంటారు.
ఈయన అనేక దర్శనాలు చూశాడు తండ్రిని. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనంలో దర్శనాన్ని చూశాడు. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్యను చూశాడు. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్యను చూశాడు. అసలు ఆయన యేసయ్య దర్శనంతోటే పట్టుబడ్డాడు. 9వ అధ్యాయంలో ఉంటుంది. దివ్య దర్శనాలు అతను తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈనాడు మనకి ఆ అనుభవం లేకపోవట చేత బలహీనంగా ఉన్నాం. ఇక డిబేట్స్ అంటారా, ఎన్ని డిబేట్స్ చేస్తాడో, ఎన్ని డిబేట్స్. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనంలో 21 days డిబేట్ చేశాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా 17:17లో కూడా డిబేట్ చేశాడు. నోట్ చేయండి. ప్రతి దినము సంత వీధులలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుతూ వచ్చెను. ఎక్కడ పడితే అక్కడ డిబేట్ చేయడం మొదలుపెట్టాడు. చేసి దుష్టాంతములను ఎత్తిపట్టి ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుండగా ప్రభు కనపడి, నీవు ఇక్కడ ధైర్యముగా సువార్తను ప్రకటించమని చెప్పడము. 18:9 చదువుతున్నాను. రాత్రి వేళ దర్శనమందు కనపడి, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. మనం ఇక్కడ దగ్గర 4 సంవత్సరాలు. ఆయన 18 నెలల్లోనే సంఘాన్ని కట్టాడు. 4 సంవత్సరాలైనా కట్టలేకపోతున్నాం మనం ఆత్మీయ సంఘాన్ని. ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి వస్తున్నాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు, ఇక్కడ అపోల్లో గురించి చెప్పాలి కానీ ఇదివరకే చెప్పాను కానీ వదిలేస్తున్నాను. అపోల్లో కూడా ఒక 6 రోజులలో పౌలు గారి రోజుల్లో వీళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ అండి. ఎవరి కార్యాలు వాళ్ళు జరిగిస్తున్నారు. పౌలు గారే అంటున్నారు, అపోల్లో మామూలుడు కాదు, రీసెర్చ్ స్కాలర్ అని. అపోల్లోనే కాదు, జీనా రీసెర్చ్ స్కాలర్ అండి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీస్తారా? 3:13. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపము. జీనా, అపోల్లో వీళ్ళిద్దరు ఎవరట? ధర్మశాస్త్రి వేదులండి. వేదులంటే మనం ఏదో మామూలుగా వెళ్ళిపోతాం. స్కాలర్స్. పౌలు గారే స్కాలర్స్ అని రాస్తున్నాడు. మన నోరు పెగలదు. మన మధ్యలో మంచిగా ఉన్న వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవడానికి ఎందుకు వెనకాడతాం. పౌలు గారు రాస్తూ, ఎందుకంటే తీతుకు రాసిన పత్రికలో జీనా గురించి అపోల్లో గురించి రాయాలనా? ధర్మశాస్త్రి వేదులు, స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్పాలనా? చదివిన వారిని సన్మానించాలి. మన చర్చిలోనే సన్మానించాం. సన్మానించిన వాళ్లే కనపట్టలేదు ఇక్కడ. బైబిల్ చదివారని సంతోషంగా 10-12 మందిని సన్మానించాం. ఏరి ఉదయం స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, పురుషులు తక్కువగా ఉన్నారు. సాయంకాలం పురుషులు ఎక్కువగా ఉన్నారు, స్త్రీలు కనపట్టలేదు. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్.
అకుల ప్రిస్కిల్లాలు అపోల్లోను దగ్గరికి తీసుకొని వారికి సువార్తను ప్రకటించినట్లుగా మనకి అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24, 26, 28 మొత్తం కంటిన్యూగా చదివితే అక్కడ కనబడుతుంది. అనగా వాళ్ళంతటి జ్ఞానవంతులు చూడండి, ఒక రీసెర్చ్ స్కాలర్ని ఇంట చేర్చుకొని యేసయ్యను గురించి చక్కగా వివరించినటువంటి కుటుంబం అకుల ప్రిస్కిల్లాలు. ఈనాడు స్త్రీలకు ఏమి రాదు, దానికి పనికిరాడు, దీనికి పనికిరాడు, మనం టైప్ చేసి చేసుకుంటాం. అకుల ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ప్రిస్కిల్లా ఈజ్ ఆల్సో నాట్ ఆర్డినరీ పర్సన్. దైవజనులను లేవనెత్తారు. కుటుంబాలే సువార్తను పలికించాయి. సువార్త వాసనను తీసుకొని వచ్చింది అకుల ప్రిస్కిల్లాలు. అందుకే రోమీలు రాసిన పత్రిక మనకి 16వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అకుల ప్రిస్కిల్లా వారి ఇంట ఉన్న సంఘములకు అంటాడు. వారు మామూలు కాదండి. మనం అలా ఎదగాలండి, ఒక తపన రావాలండి. చచ్చిపోతామండి, ఏ రోజో ఎగిరిపోతామండి అంత పెద్ద లెక్క కాదండి. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ లైఫ్? థింక్ అబౌట్ వన్స్. అంత కష్టపడి 18 నెలల్లోనే తాను చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఎదిగారు. మరి మన దగ్గర ఎందుకు ఎదగలేకపోతున్నాము? మన భారతదేశంలో ఎందుకు ఎదగలేకపోతుంది? ఆ తర్వాత ఎఫెస్కి వచ్చాడు. 19వ అధ్యాయం ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎఫెస్కి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇది 3rd జర్నీ. 2 సంవత్సరాలు గడిపి 52లో ఈయన ఎఫెస్కి వచ్చాడు. ఎఫెస్ అనే పట్టణము ముదురు కంకలతో కూడిన పట్టణము. ముదురు కంకలు అంటే చెట్లు కాదండి, విగ్రహాలతో నిండిపోయినటువంటి పట్టణము. అక్కడనే అర్తెమీదేవని ఒక దేవత ఉన్న పట్టణము. ఇక 19వ అధ్యాయం నేను చెప్పడం కంటే మీరు చదవడమే మంచిది. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి నాకు బాగా నచ్చింది ఏమిటంటే, మీరు నిజంగా మారు మనసు పొందారా అని కొందరు శిష్యులు పట్టుకుంటా ఉన్నాయా, మేము మారు మనసు పొందాం, యోహాన్ లాంటి మారు మనసే పొందాము, నీళ్ళల్లో మునిగాము, మేము లేచాము, పాపాలు ఒప్పుకోమంటే ఒప్పుకున్నట్టు చేశాము, కానీ ఆయన ఏమి చెప్పలేదు, మేమేమి వినలేదు అని అన్నారు. అప్పుడు అన్నారు, తప్పు నాయన, మారు మనసు అంటే అది కాదని మనకిచ్చినట్టుగా క్లాసులు ఇచ్చి మళ్ళీ బాప్తీసం ఇచ్చాడు. ఈ రోజుల్లో పెద్ద డిబేటు, బ్రదర్ మళ్ళీ 2వ బాప్తీసం కరెక్టా? అసలు ఈ బాప్తీసం ఉంటే కదా, 2వదో 1వదో. మరి వాళ్ళకి ఇచ్చాడు కదండి. మరలా బాప్తీసం ఇవ్వగా, అది ఎఫెస్లోనే. వీడు చెప్పేది కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది కదండి, బాప్తీసం ఒక్కటే. మరి బాప్తీసం ఒక్కటే అని ఆయనే రాశాడు, బాప్తీసం 2 సార్లు ఆయనే ఇచ్చాడు. అనగా బాప్తీసం ఈజ్ రియల్ బ్యాప్టిజం ఈజ్ రిక్వైర్డ్. పుట్టుట్టిది కాదు, రిచువల్స్ కాదు. ఇట్లా మునిగి లేచి నీ బాప్తీసం తీసుకుని తీసుకున్నావు. లోతు, వీ డోంట్ నో. నికార్సైన బాప్తీసం ఏమిటో పొద్దున చెప్పాను. ఆ బాప్తీస్మము తీసుకున్న తర్వాత నీకు వచ్చే గిఫ్ట్స్ నీకు తెలియదు. ఒకసారి జాషువాని అడగండి, కూర్చొన్నాడు తర్వాత. తెలీదు. నీకు వచ్చే గిఫ్ట్స్ నువ్వే తట్టుకోలేవు. అన్ని తన్నులు తిని ఎందుకు పరిచయం చేస్తున్నాడంటే ఆయనకున్న గిఫ్ట్స్ మామూలు కావు. నేను ఈ ఏజ్లో 5 గంటలు లేచి ఇప్పుడు దాకా తిరుగుతున్నానంటే తండ్రి ఇచ్చిన గిఫ్ట్స్ మామూలు కావు. ఎఫెస్లో పెద్ద గొడవ, మామూలు గొడవ కాదు. ఇక చదవాల్సిందే మీరు. విగ్రహాలతో, అన్య దేవతలతో, పిల్ల దయ్యాలతో. చూడండి 19వ అధ్యాయము 19వ వచనం చూడండి.
మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట బాహాటంగా వాటిని కాల్చివేసి లెక్క చూడగా 50,000 వెండి రూకలాయను. అనగా ఈయన ప్రసంగాల ముందు అసలు దెయ్యాలు ఆగలేకపోతున్నాయండి, పారిపోతున్నాయి. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ దీస్ బుక్స్? దేనికి? వేస్ట్ అని తెలుసుకున్నారు. మాట మాత్రం ఉచ్చాటన చేస్తేనే చాలు, దయ్యాలు పారిపోతున్నాయి, గడగడ 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 ఆడిపోతున్నాయి. పౌలు గారు వెంట ఎవరు నిలబడ్డా వీటిని చూసి సంభ్రమాశ్చర్యాలతో వేస్ట్ ఇవన్నీ అని కాల్చి పారేశారు. ఆ రోజులలో ఈ పుస్తకం రాసింది 61లో. అప్పుడు జరిగిన 52 జర్నీలో కాల్చి పారేశారు. ఈనాడు లాక్స్ అనడం కంటే క్రోర్స్ లో ఉంటుంది దాని కాస్ట్. చదవండి. అనేకులు పౌలు గారి యొక్క సువార్తను విని రక్షణ పొందారు. ఆసియాలోనే గొప్ప దేవత అర్తెమీదేవి. పెద్ద గొడవలు జరిగాయి. మీరు చూడండి, సమాజ మందిరములలో లోపలికి తోసి నానయాగి చేశారు. 17, 18, 19 మొత్తం కూడా పౌలు గారిని హింసించడం. ఆ తర్వాత ఎఫెస్సులో రక్షణలోనికి నడిపించి 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరల మాసిదోనియా ప్రాంతము గ్రీసునకు వచ్చి గ్రీసులో 3 నెలలు గడిపి ఆ తర్వాత ట్రాయ్కి వచ్చాడు. త్రోయా అంటారు తెలుగులో, ట్రాయ్ అనే పట్టణానికి వచ్చాడు. ట్రాయ్. అక్కడికి వచ్చి 7 దినాలు ఉన్నాడు. 7 days ఉన్నాడు. 7వ వచనం చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈ వాక్యాన్ని మీరు బాగా చదివినప్పుడు అనేక ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. రొట్టె ఎప్పుడు విరవాలి బ్రదర్ అంటే ఆదివారం. దీని మీద నేను 1 గంట ప్రసంగం చేస్తే టైం పొద్దని ముందుకెళ్ళిపోతాను. హోలీ సాక్రమెంట్ ఎప్పుడంటే సండే. ఈ రోజులో పెద్ద డిబేట్స్ దానికి కూడా. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆదివారంలో 1 రోజు సరిపోతుందా? 4 వారాలు ఉండాలనా? ఆదివారమే చాలనా? శనివారం విరవకూడదా? పసకా పండుగ నోడే విరవాలనుకుంటా. ఎందుకనగా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పసకా బలి పశువు ఆయన ఉంది కనుక ఆయన పేరట మేము పసకా ఆడే విరుస్తాం. విరుచుకోండి. కానీ అపోస్తులు చూపించిన మార్గం ఏమిటంటే ఆదివారమున ప్రభువు చూపించిన మార్గంను పాటిస్తున్నారు వీళ్ళు. పగల, సాయంత్రమా, ఉదయమా, ఈయన మధ్యరాత్రిన విరిచాడు. ఐతుకు పడిపోయి చనిపోయాడు అనుకుంటూ పోయి ప్రార్థన చేసి లేచిన తర్వాత అప్పుడు విరిచాడు. చూడండి 20వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుండగా, పౌలు చాలాసేపు ప్రసంగిస్తున్నాడు. నిద్రభారం. ఆ రోజుల్లో కూడా ఊగి దబ్బుంది. ఊగి 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. మరి ఊగితే కింద పడ్డా. ఆయన చనిపోయినప్పుడు ఈయన వెళ్ళి ప్రార్థించి తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత 11వ వచనం, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా ఆల్ నైట్ ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడు. నైట్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగించి రొట్టె విరిచి అందరికీ సంతోషంగా పంచి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు విరసాలి? చదివితే తెలుస్తుంది. చదవండి. నేను ఇప్పుడు దాని ఆన్సర్ ఇవ్వాలంటే అది ఒక పెద్ద ప్రసంగం చేయాలి. యు నో ప్రిటీ వెల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్. అక్కడనే 20వ అధ్యాయంలో పెద్ద లెక్చర్ ఇచ్చి
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమును పరిశుద్ధాత్ముడు కాస్తున్నాడు. మనం కూడా, నేను ఎప్పుడు ఇదే చెప్తాను, చెట్టు నాటడము మన పని, అనగా వాక్యము విత్తడం మన పని, వాక్యమును ఫలింపచేసేది యేసయ్య పని, నీరు కట్టేది పరిశుద్ధాత్మ తండ్రి. నేను చేస్తున్న పని అంతవరకే. నా కోరిక ఏమిటంటే ఎవరిలో అయినా ఈ విత్తనం నాటబడుతుందేమో అనే కోరిక మాత్రమే. ఫలించేది నేను కాదు, ఫలింపజేసేది నేను కాదు. మంచి నేలన పడితే యేసయ్య చూసుకుంటాడు. యేసయ్య చెప్పిన ప్యారబుల్ అది. 1 కొరింథీ పత్రిక 3:6-9 ఉన్న మాటలు కూడా అవే. అసలు మనం ఆస్వాదిస్తే కదా ఫలించడానికి. నీరు కట్టేది పరిశుద్ధాత్ముడు, వాక్యాన్ని నేర్పేది పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యాన్ని బోధించేది పరిశుద్ధాత్మ తండ్రి. మన జ్ఞానము కాదు, మన తెలివితేటలు కాదు. మనం ఎంతవరకు ఆలోచించగలం అంటే ఇక్కడ వరకు ఆలోచించగలం. హౌ డు యూ ఫీల్ అండ్ హౌ డు యూ థింక్ అబౌట్ ప్యారడైజ్, పరదేశి గురించి కావచ్చు, హెవెన్లీ కింగ్డమ్ గురించి కావచ్చు, ప్రభు రెండవ రాకడ గురించి కావచ్చు, సింహాసనములను గురించి కావచ్చు. ఇవన్నీ నీ ఆలోచన సరిపోదు కనుకనే రాంగ్ డాక్టర్స్ బయటకు వచ్చి, ఎవరైతే పౌలు గారు లాగా, అందుకే పౌలు అంటాడు, నేను అని ప్రవక్తలమని చెప్పినా, దేవదూతలు వచ్చి చెప్పినా, మా పేరట ఏవైనా డూప్లికేట్ లెటర్స్ పట్టుకొని వచ్చినా మీరు నమ్మకండి అన్నాడు. అంత గట్స్ కలిగినటువంటి దైవజనుడు ఆయన, అంత జాగ్రత్తగా దైవ దర్శనాలు పొందుకొని రాసినటువంటి దైవజనుడు ఆయన. ఇరవై అధ్యాయములో సంఘమును గురించి, ఇగో ఇక నేను వెళ్ళిపోతున్నాను వెనక్కి, అయిపోయింది, నా 3rd జర్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను, నేను వెనక్కి వెళుతున్నాను. ట్రాయ్ నుంచి వెనక్కి తిరుగుతాడు. ఇక నేను వెళ్ళిన తర్వాత నేను పట్టుబడతాను, యేసయ్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు, అయినా నేను భయపడను. పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేస్తున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి 20వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడని యెరూషలేమునకు వెళుతున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. వారండి విజ్డమ్ ఆపరేట్ అయిన వాళ్ళు, తెలిసి వెళ్తున్నారు. వెనక్కి తిరిగాడు. అదే మనమైతే అక్కడి నుంచి మళ్ళీ గ్రీక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే యెరూషలేములో పట్టుకొని చంపేస్తారని చెప్పి నాకు దర్శనం వచ్చింది కదా అని వెనక్కి తిరుగుతాం మనం. మళ్ళీ గలతీకి, మళ్ళీ ఏథెన్స్కి, మళ్ళీ గ్రీసు దేశానికి, లేకపోతే అవసరమైతే రోమ్కి వెళ్దామని. 20వ అధ్యాయంలో వెనక్కి బయలుదేరి ఓడ ఎక్కి ఎక్కడ దిగారంటే కైసరిలో దిగారు. ఎక్కడ దిగారండి చెప్పండి? కైసరియా. కైసర్ అనేసరికి మీకు చాలా విషయాలు గుర్తుకు రావాలి. మరి ఎన్ని గుర్తుకు వచ్చినాయో నాకు తెలియదు. కైసర్ అనేది సువార్తికుడైన ఫిలిప్ యొక్క నేటివ్ ప్లేస్. అది ఆ పక్కనే ఉంటుంది ఆజోతు, ఇవన్నీ. ఫిలిప్ ఎవరో మీకు తెలుసు కదా, సువార్తికుడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో కనపడ్డాడు అపోస్తులు. స్టీఫెన్, ఫిలిప్, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెర్మనాసు, నికోలాస్ అక్కడికి వచ్చారు, కైసరికి వచ్చారు. పౌలు గారు వెంట డాక్టర్ లూక్ వెంటనే ఉంటున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, కాస్త నిశ్చంతగా చదవండి, లూక్ మీకు బయటకు వస్తాడని. చదవడం అలవాటు చేసుకోండి. మీ అందరికీ నేను జోడించి చెప్తున్నాను, అలవాటు చేసుకోండి దయచేసి. ఏం లేదండి, బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ వస్తాయండి. మీరు ఏమనుకుంటున్నారో అన్ని బ్లెస్సింగ్సేనండి. ఇక్కడ అయ్యలేదు ఎండ్ కాదండి. మనం పరలోకంలో నిలబడతామండి ప్రభు ముందు, అక్కడ ఉందండి ఎండ్. ఇదేముందండి, పట్టమంటే అక్కడికి వెళ్ళిపోతాం. బుడగ జీవితం అండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 చూసిన
ఫిలిప్ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఫిలిప్కి 4 ఆడపిల్లలు ఉన్నారు, 4 కూడా ప్రవక్తినులే. ఇప్పుడు అసలు ప్రవచనాలు అసలు మగవాళ్ళకే లేవని చెప్పుకుంటున్నారు. ఆడపిల్లల సంగతి ఎందుకు? పౌలు గారి స్టేట్మెంట్ అది. వారు ప్రవచించేవారు. బ్రదర్, అపోస్తుల కార్యములతోటి అయిపోయింది, అపోస్తులతోటి అయిపోయిందట అంతా. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, అసలు ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు, ఎవరు లేరు. గుట్టిగా బైబిల్ పట్టుకొని తిరగడమే మన పని. సంకల వేసుకొని అయ్యా సువార్త పొందండి, సువార్త వినండి. మనకే గిఫ్ట్స్ లేవు, అన్ని అయిపోయినాయి. వీళ్ళు చెప్పేది అన్ని అయిపోతే నీ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుంది? నీ సువార్త ఎక్కడ ఇంకల్కేట్ అవుతుంది? నీకెక్కడ నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే, అయిపోతే, విజ్డమే లేకపోతే హౌ డు ఎక్స్ప్రెస్ యువర్ ఎబిలిటీ? ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు విఘ్నత కలిగిన వారు. నా బాధ అదే. 4 ప్రవచించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది అవసరమా? తండ్రి రాయించాడు. ఆ తర్వాత అగబ్ అనే ప్రవక్త వచ్చి అంటాడు, మిస్టర్ పాల్, ఆయన ఒక ప్రాఫెట్, ఈయన అపోస్తలుడు. చూడండి డిఫరెన్స్ ఏమిటో. ఆయన అపోస్తలుడు, ఈయన ప్రవక్త. అగబ్ అనేవాడు ప్రవక్త. ఆయన అంటాడు, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, వెళితే నిన్ను ఈ విధంగా కట్టేసి బంధిస్తారు, ఈ విధంగా నువ్వు శిక్షించబడతావంటే, అప్పుడు నవ్వి నువ్వు నాకు చెప్తున్నావా అని అనలే మనలాగా. ప్రవక్త గారు మీరు చెప్పేది కరెక్టే, కానీ నేను చనిపోవడానికైనా సిద్ధమే. ఐ మెంటల్లీ ప్రిపేర్డ్. నేను వెళ్తాను. ఎంత చక్కటి మాట చూడండి. 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదంతా ఎందుకు? మీరు ఏడ్చి నా గుండె ఎందుకు బద్దలు చేస్తారు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడ్డం కాదు, చనిపోవుటకైనా సిద్ధంగా ఉన్నాను. బ్యూటిఫుల్ వర్డ్స్. ఏ రోజు తన్ని మనల్ని అది అడగట్ల, చదవండి నేను మిమ్మల్ని వాడుకుంటాను. ఎక్కడికి తీసుకొచ్చాడండి తండ్రి మనలను. ఎంత ధన్యులమండి. నాకు అనిపిస్తుంది, నేనేది పెద్ద కష్టపడుతున్నాను అనుకునేవాడిని, కానీ తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు చేసే చాలా తక్కువ బాబు, అపోస్తల కార్యం చదవండి అది. ఎక్కడెక్కడ తిరుగుకుంటూ వచ్చాడు. మనం ఊరిని జస్ట్ ఒక నిమిషంలో వచ్చాం. ఆయన త్రోయకి వెళ్ళాడు, త్రోయ నుంచి ఎఫెస్కి వచ్చాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చేసాం మనం. కైసరేకి వచ్చాడు, కైసరిలో ఫిలిప్పుని కలుసుకున్నాడు, అగబుని కలుసుకున్నాడు. సింపుల్ గా వెళ్తున్నాం. అక్కడ నుంచి యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముకి వచ్చి యేసయ్య సహోదరుడైన యాకోబుని కలుస్తాడు. కలిసి ఆయనతో కూడా మాట్లాడేదంతా నేను చెప్పను. దేవాలయంలోనికి వెడతారు. అక్కడ పట్టుపడతాడండి. దేవాలయంలో పట్టుకుంటారు. ఎందుకనగా పౌలు గారి గురించి ఎదురు చూస్తున్నారు. మిష కావాలి. మిష మీన్స్ కారణం కావాలి. ఒక సంఘటన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చిక్కుతాడో అని. దొరికాడు దేవాలయంలో. ఏమనంటే ఎవరు అన్యులందరిని పట్టుకొచ్చి పరిశుద్ధాలయం అపవిత్రపరిచారట. పట్టుకొని ఈడ్చి కొట్టబోయి చంపబోతున్నారంటే అప్పుడు వెంటనే న్యూస్ రోమన్ అధికారులకు తెలిసి వెంటనే వచ్చేసి పౌలు గారిని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి మీరెవరయ్యా, మేము చూస్తామని అరెస్ట్ చేస్తారు. ఇది 22వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 15 minutes క్లోజ్ చేయాలి. ఏంటి నీ ప్రాబ్లం అన్నప్పుడు, నా ప్రాబ్లం అంటూ ఏమి లేదు, నేను ఉన్నది చెప్తున్నాను, నా దర్శనంలో పొందినది చెప్తున్నాను అని ఆ మిలిటరీ అధికారులతో, శతాధిపతులతో, సహస్రాధిపతులతో, సెంచూరియన్స్తో చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినరాదండి, మీరు ఎందుకు అనవసరంగా ఆయన పట్టుకొని ఏదో దొమ్మి చేస్తున్నారు. నిజంగా నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. యేసయ్యను ఇంత పెద్ద నిష్ఠాగరిష్ఠులు ఏనాడైనా 3.5 సంవత్సరాల్లో పరిశుద్ధాలయంలోనికి రానిచ్చారండి? చెప్పండి.
సొలొమోను కట్టినటువంటి అతి పరిశుద్ధ స్థలము ప్రాంగణంలోనికి ఎప్పుడైనా యేసయ్య వచ్చాడా? చెప్పండి. నో, దే నెవర్ ఇన్వైటెడ్ జీసస్. దేవుని ప్రతిరూపము ఆలయం కట్టించినటువంటి తండ్రి భూమిపైన లోపలికి రమ్మని ఆహ్వానించిన వాళ్ళే. ఇది మనం చెప్పుకోం. రాయసయ్య అని ఒక్కడే పిలవాల. పిలవకపోతే పిలవకపోయారు. పోనీ మీరేమైనా పాటిస్తున్నారా? బలిపీఠం ఎందుకుందో వీళ్ళకి తెలియదు. అక్కడ ఎందుకు గంగాళం ఉందో అంతకంటే తెలియదు. దాని ఎదురుగా ఎందుకు పీఠ ఉందో అంతకంటే తెలియదు. ఇక్కడ ఎందుకు దీపస్తంభం ఉందో, గోల్డెన్ మెనారో ఉందో అంతకంటే పట్టించుకోలేదు. పక్కన ఉన్నటువంటి రొట్టెలు ఎందుకు పెట్టాడో పట్టించుకోలేదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడు ఎలా వెళ్లాలో కూడా పట్టించుకోలేదు. ఎంతసేపు చెంగులు విరబోసుకుంటూ అగ్రపీఠాల్లో కూర్చుంటూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14, 15, 16, 17 వచనాలు చెప్పిన రీతిగా ఎంతసేపు వాళ్ళ యొక్క షో, హిపోక్రైట్స్. ఈనాడు మనమంతా తయారయ్యాం కదా. ఎక్కడానికి జల్లుమనాలి ఇందులోకి. ఎక్కడ నాకైతే జల్లుమంటది. ఇదేంటనుకుంటున్నారు? అందుకే యేసయ్య అన్నాడు, అసలు ఈ ఆలయంలో నేను మీకు ఇచ్చినప్పుడే, సొలొమోను కట్టినప్పుడే, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో చెప్పాను కదా, ఈ ఆలయంలో మీరు నన్ను సేవించి ప్రార్థించి నా బిడ్డలుగా జీవించినట్లయితే ఈ ఆలయంలో కలకాలము నేను మిమ్మలను బిడ్డలను దీవిస్తానని చెప్పాను కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా చెప్పాడు కదా, ఐ విల్ బి విత్ యూ ఇఫ్ యు యాక్సెప్ట్ మై వర్డ్స్ అని. ఎక్కడ? ఆలయంలో ఉన్న యాజకులకి ఎంతసేపు కందనకాయలు, లివర్లు, మంచి మంచి జబ్బలు వాళ్ళకి. ఇక బయట తిరునాళ్ళలో ఉన్నట్టుగా గొర్రెలు, మేకలు, ఆక్సిజన్, తాళ్ళు, పెద్ద పెద్ద కత్తులు, వ్యాపారము. అందుకే యేసయ్య ఆ శృంగార దేవాలయము మెట్టు దాకా వచ్చి, ఇది దేవుని ఇల్లయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని వ్యధపడిపోయి ఛే అన్న మాట నేను అంటున్నాను. తట్టుకోలేకపోయాడు. దేవుని ఇంటిని మీరు ఏం చేసేసారు? నన్ను లోపల పిలవకపోతే పిలవకపోయారు. ఇప్పటికీ కొన్ని చర్చెస్ లో అదే ఉంది గొడవ. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కాల్ బ్యాక్ అవర్ జీసస్. యేసయ్య నా ఇంటికి రాని పిలవలేని స్థితిలో మనం జీవిస్తున్నాం. దేనికండి? అందుకే యేసయ్య అన్నాడు, మీకు ఆలయములు ఇచ్చడ కంటే దాన్ని కూల్చేయడం ఇస్తున్నాడు. అందుకే లూకా సువార్త 21వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో. ఎందుకది? మీరా చెప్పరు. మీరా పరలోక రాజ్యానికి రారు. వచ్చేవాళ్ళు రానియరు. 23వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో అన్నాడు. మీరే ప్రవక్తలను కూడా చంపి పారేసి చివరికి సాక్ష్యం గోరీలు కట్టి మేమే ఇదిగో ఈ ప్రవక్తల్ని ఈ విధంగా మేము శృంగారించుతున్నామని చెప్పుకుంటున్నారు. మీకు మీరే సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. 33, 34, 35 వచనాలు 23 మత్తయిలో అంటాడు. మిస్టర్ మోసెస్, నేను మీతో మాట్లాడడానికి ఒక గుడారం కావాలని చెప్పిందే యేసయ్య అనగా వాక్యమైన దేవుడు. అదే గుడారమును ఆలయముగా మలిచింది కింగ్ సాల్మన్. తర్వాత అసలు గుడికున్న ఇంపార్టెన్స్ అని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. అందుకే తండ్రి అన్నాడు, ఎందుకు అసలు మీకు నిజంగా చెప్పాలంటే ఒకసారి ఆలోచించండి. కూలగొట్టబడిన 79 క్రీస్తు శకము టైటస్ అనే చక్రవర్తి కూలగొట్టింది 2000 పడతా తండ్రి కట్టడానికి. తిరిగి కట్టలేడా? చెప్పరేమండి. 2000 years అది కట్టకుండా అట్లా వదిలేస్తాడు తండ్రి తలుచుకుంటే ఎంతసేపు? ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. తండ్రి తలుచుకుంటే ఆలయం కట్టించడం ఎంతసేపు? నెబుకద్నెజరు కూల్చేస్తే వెంటనే జెరుబ్బాబెలును యెహోషువను పంపించి కట్టించలేదా? ఇప్పుడు టైటస్ కూల్చేస్తే కట్టించలేడా?
ఉపయోగం లేని చర్చెస్ అయిపోయాయి. ఆ రోజులలో ఆలయం అనేది ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎంతసేపు ఆ బలిపీఠం ఎందుకుందో తెలియదు, ఆ గంగాళం ఎందుకుందో తెలియదు, ఎప్పటికీ తెలియదు. అందుకే సమాజ మందిరములు యేసయ్య కూడా చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18, 19, 16 నుంచి చదివినట్లయితే ఆయన గలిలీ ప్రాంతములో, ఎక్కడ? గలిలీ ప్రాంతంలో కపెర్నహూములో నుండి తిన్నగా ఒక సమాజ మందిరము సినగాగులోకి వచ్చి యెషయా గ్రంథమును తీసుకొని అక్కడ చదివాడు, కానీ పరిశుద్ధాలయంలోకి వచ్చి చదివాడా? చెప్పలేమండి. గలిలీలో చదివాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనములు నెరవేర్చబడి ఉన్నవని చెప్పాడు. ద మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్. తండ్రినే పట్టించుకొని జనాంగము చప్పట్లు కొట్టారు, కేరింతలు కొట్టారు, కానీ ఇంటికి రా యేసయ్య అన్నవాడు ఒక్కడు కనపడ. అందుకే తండ్రి అన్నాడు, అందంగా శృంగారించబడుతున్నటువంటి ఈ రాయి పైన రాయి ఒక దినమున కొట్టవేయి దినములు వచ్చుచున్నవని చెప్పాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో అదే జరిగింది. సరే, ఆ సబ్జెక్టు ఇప్పుడు అవసరం లేదు కనుక, తండ్రి కోరుకుంటున్నది యథార్థమైన హృదయములు, రియల్ సబ్మిషన్. ఇందులో మళ్ళీ హిపోక్రైట్స్ వచ్చారు, ఇందులో మళ్ళీ డూప్లికేట్స్ వచ్చారు, ఇందులో మళ్ళీ నమ్మించి మోసం చేసేవాళ్ళు బయలుదేరారు. అప్పుడు యాజకులు ఎట్లా తయారయ్యారు, ఇప్పుడు కూడా కొందరు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో ఇప్పుడు మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వారు శిక్ష కురికి నిద్రపోదు. ఎక్కడ సందు దొరికితే అక్కడ డూప్లికేట్స్ దూరిపోయారు. ఆ తర్వాత ఈయన సాక్ష్యం చెప్తాడు 22వ అధ్యాయంలో. ఓన్లీ జస్ట్ 5 మినిట్సే ఉంది. 22వ అధ్యాయంలో సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే, నేను ధనవంతుడిని, తార్సులో పట్టణంలో పుట్టాను, మా నాన్నగారు రోమన్ సిటిజన్షిప్ కలిగిన వాడు, నేను బాగా ఉపవాసం పట్టాను, ప్రభు చేత రక్షించబడ్డాను, నా జాడ్యమంతా వదిలివేసుకున్నాను, మారు మనసు పొందాను, దర్శనాలు పొందుతున్నాను. ఒకప్పుడు నేను మీలాగానే ఉన్నాను. స్టెఫెన్ చనిపోయినప్పుడు సాక్ష్యం ఇచ్చింది నేనే. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను మారాను, మీరు మారండి అని చెప్తే ఆయన పట్టుకొని కొట్టబోయారు. ఈయనేంటో మాకు నీతులు చెప్తున్నాడు ఏంటని. అప్పుడు రోమన్ సహస్రాధిపతులు, సెంచురియన్స్, శతాధిపతులు అందరూ కలిసి ఆయన పట్టుకొని ఆపి, నో 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 ఎందుకనగా ఆయన రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నాడన్న సంగతి వారు తెలుసుకున్నాక ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఈగ వాళ్ళని నిలపటం లేదు ఎవరిపైన, పౌలు పైన. మీరేమి గొడవ చేయకండి, మన మధ్యలోనే కైసరులో, ఏ కైసర్ నుంచి అయితే వచ్చాడో అక్కడికే ఫెలెక్స్ అనే ఒక గవర్నర్ ఉన్నాడు, అక్కడికి మేము పంపిస్తాం. ఇక్కడ గవర్నర్ లేక కాదు, ఇక్కడ గొడవ జరుగుతుంది కనుక అక్కడికి మేము పంపిస్తామని చెప్పి 200 మంది సైనికులు. ఎంతమంది అండి? ఒక పౌల్ను పంపడానికి 200 మంది సైనికులు, మిలిటరీ కావాలా? 200 ఈటలు పట్టుకున్నటువంటి ఎక్స్పర్ట్స్ని, 200 ఈటలు పట్టుకున్నవారు, 200 సైనికులు అంటే టోటల్ 400 ఆర్మ్డ్ ఫోర్స్ విత్ 70 హార్సెస్. గుర్రమును నడిపే రౌతులు, ఎక్స్పర్ట్స్ కలిపి 200 ప్లస్ 200 ప్లస్ 70 కలిపి 470 మందిని ప్రొటెక్షన్ ఇచ్చి ఒక విఐపిని పంపినట్టుగా యెరూషలేము నుండి కైసరికి పంపించారు. తండ్రి ఎటువంటి తప్పరేమండి ప్రొటెక్షన్ ఇస్తాడు ఆలోచించండి. మనం పిరికోళ్ళ చస్తాం. ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు ఎవరైనా ఊహించారా? ఈగ వాళ్ళని ఇవ్వలే. ఫెలెక్సా, ఇదిగో మీ యొద్దకు నేను ఒక వ్యక్తిని పంపుతున్నాను, యూ ప్లీజ్ మేక్ అన్ ఎంక్వైరీ విత్ హిమ్. పంపిస్తే అప్పుడు ఫెలెక్స్ పిలిచి, అసలు ఏంటి బాబు, ఫెలెక్స్ భార్య పేరు దృశ్యల్లా, అది గురించి ఎప్పుడో నేను మీకు చెప్పాను, మళ్ళీ చెప్పలేను, అంత సమయం చాలదు.
ఆ ఫెలిక్స్ ఆ దృశ్యంలో భార్యాభర్తలు కూర్చొని ఈయన అడిగినప్పుడు ఈయన అదే చెప్తాడు, అయ్యా ఒకప్పుడు నేను పాపిని కానీ ఇప్పుడు మారు మనసు పొందాను, పరలోక రాజ్యం ఉన్నది, మనకు ఒక క్రీస్తు అనే రక్షకుడు ఉన్నాడు, మీరిద్దరు కూడా గవర్నర్ ప్లేస్ లో ఉన్నారు కానీ మారితే మంచిదని చెప్పేసారు. వాళ్ళకి భయం వేసింది. ఏంట్రా బాబాయ్ మారు మనసు అంటాడు, పరలోక రాజ్యం అంటాడు అని చెప్పేసి భయం వేసి ఆయన అట్నే ఉంచి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫేస్ వస్తాడు గవర్నర్ గా, ఫేస్ కి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఫేస్ కూడా ఎంక్వైరీ చేస్తాడు, సేమ్ చెప్తుంటాడు పౌలు గారు, నాకు మతం లేదు పాడు లేదు, వీళ్ళందరూ మతం అనుకుంటూ కూర్చున్నారు, మాకు మతాలు ఎక్కడే అండి, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నా అని చెప్తాడు. 25వ అధ్యాయంలో ఫేస్ కూడా చూసి ఆశ్చర్యపోతాడు. ఫేస్ తో పాటు బెర్నికేయి అగ్రెప్ప 2 అనే అన్న చెల్లెళ్ళు వస్తారు. అగ్రెప్ప 2 ఆయన చెల్లెలు. అప్పుడు ఫేస్ అంటాడు, అయ్యా మన దగ్గర ఒక ఖైదీగా పట్టుకొని పంపించారు, ఆయన మీరు ఎంక్వైరీ చేస్తారా అని. అప్పుడు పౌలు అంటాడు, ఓ నేను చూస్తాను, ఎందుకంటే ఇదేదో ఆశ్చర్యంగా ఉందేమిటని పిలుస్తాడు. 26వ అధ్యాయంలో అప్పుడు పౌలు రాజు ముందు నిలబడతాడు. ఆ రాజు పేరేంటండి? అగ్రెప్ప 2. అగ్రెప్ప 1 అనే రాజు ఉన్నాడు. ఎవరికైనా గుర్తుందండి ఏ అధ్యాయంలో ఉందో? మీరు కాదు చెప్పాల్సింది. 12వ అధ్యాయంలో అగ్రెప్ప 1, ఆయన చెల్లెలే హేరోది. సరే, ఒక రోజే రిట్రీట్ కండక్ట్ చేసాం దాని కొరకు. ఎంతమంది విన్నారు? కొందరు విన్నారులేండి, వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ధన్యుడు. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేస్తాడు. అగ్రప్ప రాజా, నేను ఏ మతాన్ని గురించి చెప్పడం లేదు, నాకు తెలిసింది ఒకే ఒకటి, రక్షకుడైన యేసయ్య ఉన్నాడు, ఆయన నన్ను పిలిచాడు, నేను పట్టుబడ్డాను, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధానం మనందరికీ ఉన్నది. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి, ఫేస్తు గ్రహించాలి, అగ్రప్ప 2 గ్రహించాలి, బెర్నికేయి గ్రహించాలి అని ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు. అప్పుడు వాళ్ళు వికసించిపోతారు. అసలు ఆయన చెప్పేదంతా అసలు మనకి ఏం అర్థం అవుతుంది? పాప ఆయన ఏం తప్పు చేశాడని నేను విడిచిపెట్టడం బెస్ట్ అని అంటారు. అది 26వ అధ్యాయం 30-31 వచనాల్లో ఉంటుంది. సరే, తర్వాత చదవండి. అప్పుడు అంటాడు, మీరు నన్ను వదిలిపెట్టేదేంటి, నేను అక్కడికే పోతాను, నీరో చక్రవర్తి దగ్గర పోతాను. అప్పుడు కైసర్ ఎవరు? నీరో. ఐ వాంట్ టు మీట్ నీరో. మరి ఈయనే మనిషిరా బాబు అనుకున్నారు అని చెప్పేసి నీరో ఎదుగు పంపడానికి సిఫారసు చేసి అప్పుడు చెప్తారు. అప్పుడు ఈయనను మరికొందరు ఖైదీలను యూలి అనే ఒక అధిపతికి అప్పచెప్పి రోమ్కు పంపిస్తారు. అదంతా పెద్ద స్టోరీ మీకు తెలుసు. ఆ ఓడ బద్దలవడము, మధ్యలో క్రాక్స్ అయిపోయి చావు బ్రతుకుల మధ్య చివరికి మెలితే ద్వీపానికి రావడం, అక్కడ ఆ ఆటవిక జనాంగమును సువార్తను ప్రకటించడం. పొప్లి మీరు చదవండి, బాగుంటుంది. ఆ తర్వాత వెంటనే ఈయన దగ్గర ఏమి కనపట్లేదని చెప్పి రిలీజ్ చేసేస్తాడు నీరు. అప్పుడు వెంటనే మనమైతే పారిపోయి వచ్చేస్తాను, రాకుండా. ఎన్ని సంవత్సరాలు చదువుతారా మీరే? చదివితే బాగుంటుంది. 28వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము మీరు చదివితే బాగుంటుంది. ఎంత స్పష్టంగా లిఖించబడిందో చూడండి. 28వ అధ్యాయం 30వ వచనంలో పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట ఉండి, చూడండి, అద్దె కట్టుకుంటూ తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచు గొప్ప సేవ చేశాడు. ఎక్కడ చెప్పరేమండి? రోమ్లో. ముగించేశాను. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం?
ఇక రేపటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క వారంలో అయిపోతుంది. ముందే చెప్తున్నాను. ఎందుకంటే వినేవారిని బట్టి మనం నడిపిస్తాం. యథా రాజా తథా ప్రజ. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెద్దాం. ప్రభువా, అపొస్తలుల కార్యములు ధ్యానించి ఉన్నాము. అనేక ఇరుకులు ఇబ్బందుల్లో గుండా అపొస్తలులందరూ కూడా గొప్ప పరిచర్య చేసి ప్రాణత్యాగం చేశారు. యాకోబు తల నరికించబడింది. పౌలు బర్నబాలను రాళ్లతో కొట్టి ఈకొనియలో ఈడ్చి పారవేసి వెళ్ళిపోయారు. పేతురు యోహాన్ను జైల్లో వేశారు. పౌలు సీనలను బంధించి బొండాలు తగిలించి జైల్లో పారేశారు. మరణమునకు భయపడకుండా లేచారు. సువార్థికులు లేచారు. గొప్ప పరిచర్య చేశారు. వారికి తోడుగా మీరు ఉన్నారు కనుక, ఆత్మతండ్రిని పంపించారు కనుక ఇట్టి గొప్ప కార్యాలు చేయగలిగారు. మరి ఈనాడు మమ్ములను కూడా మీరు అలా వాడుకోవాలి తండ్రి. రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా తపన నీలో ఉన్నట్లయితే, నిజంగా జీల్ నీలో ఉన్నట్లయితే, విన్నామా వెళ్ళామా అనే మాట కాకుండా నేను కూడా ఏదో చెయ్యాలనే తపన ఉన్నట్లయితే తండ్రి మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పును వాడుకున్నాడు. ప్రోకోరు, నీకానోరు వాళ్ళ గురించి కూడా చెప్పేవాడినే నేను. టైం లేక వెళ్ళిపోయాను ముందుకి. గొప్ప గొప్ప పరిచర్య చేశారు. ఒనిసిమస్ చేశాడు. ఒనిసిమస్ ఫిలోమోను దగ్గర దాసుడు. తుకికు, తిమోతి, తీతుకు, క్రిస్పు గాయుడు గొప్ప పరిచర్య చేశారు. ఎఫ్రోదితు గొప్ప పరిచర్య చేశారు. మనం కూడా లేవాలి. ఒకే ఒక ప్రార్థన అండి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. రైజ్ అండ్ షైన్. ఆ తపన నీలో ఉంటే నిన్ను వాడుకుంటాడు. అది లేకపోతే నువ్వు అక్కడనే ఉంటావు. చేరీతి నీ పదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా. ఇది హృదయాంతరంగంలో నుంచి రావాలి. చేరితే నీ పాదం నా యేసయ్యా. 2026లోనైనా చిగురింపు చేయి. నన్ను నీవు మరచిన జీవింతున్నా, ఎవరున్నారు నాకు నీవు. నిజంగా ఇది నిజంగా మన మనస హృదయంలో నుంచి వస్తే ఇలా ఉంటుందని పరిస్థితి. చెప్పండి. నీవు నన్ను మర్చిపోతే నా పరిస్థితి ఏమిటంటే తెగిపోయిన గాలిపటం అయిపోతుంది. జీవితాలు మాడిపోతాయి. జబ్బులమయమైపోతుంది. కుటుంబాలే మునిగిపోతాయి. ఎప్పుడు మారుతామండి మనం? ఎప్పుడు మార్పిస్తామండి? చెప్పండి. ప్రభువా, ఈ బైబిల్ స్టడీని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ చేతికే ఇస్తున్నాం. మీరే నడిపించండి. అలనాడు ఆది అపోస్తుల్ని ఒక ఉప్పెనలా లేవనెత్తారు. ఎక్కడో గ్రీసు దేశంలో ఉన్నటువంటి థియోఫిలా కోరిన విధంగా డాక్టర్ లూక్ వచ్చి 28 సంవత్సరాల చరిత్ర 28 అధ్యాయాల్లో పొందుపరిచి తాను కూడా పౌలు వెంట తిరిగి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కొవ్వొత్తు వలె కరగ తీసుకొని ఒక గ్రేట్ హిస్టారియన్ గా రికార్డ్ చేసినటువంటి చరిత్ర ఇది. మేము కంప్లీట్ చేసుకున్నాం. మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కార్యములు మా ఎడలో జరిగించండి. మా కుటుంబాలు మేవి 2026లో ఉన్నాం.
బలహీన స్థితిలో ఉన్నాం, బలపరచండి. అందుకే చేరీతి నీ పాదం నా యేసయ్యా. ప్రతి ఒక్కరు ఆ మాట అనగలుగుతున్నారా? అనగలుగుతున్నారండి? ఒక్కళ్ళన్నా అనగలుగుతున్నారా? చిగురింపు చేయమంటున్నాడు కదా, చిగురింప చేయాలి కదా. ఎక్కడుందండి ఈ మాట? ఎక్కడుంది నీ హృదయాంతరంగంలో ఈ మాట? మై జీసస్, మై లార్డ్, యు ప్లీజ్ కమ్ టు మై హౌస్. రా ప్రభువా, రా తండ్రి, నేను నీ బిడ్డను, నా నోట మీ మాటలు ఉంచండి. అలనాడు వారిని నడిపించినట్లుగా నన్ను నడిపించండి, నా కుటుంబాలు మీవి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించలేకపోతున్నాం. లోకమంతా ఎక్కడున్నా ఉంది, మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ ఉండాలి? ఆలోచించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మమ్మల్ని మేము అప్పగిస్తుకుంటున్నాం తండ్రి. మా సంఘము, సంఘ పెద్దలు, సంఘ కాపరులు, వారి కుటుంబాలు, గర్భఫలములు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, ఇవన్నీ సజావుగా సాగాలంటే మీరు నా బిడ్డలుగా జీవించాలి. మీరందరూ నా బిడ్డలు. నా అమూల్యమైన నామమును ధరింపజేసి నా అమూల్యమైన రక్తం చేత కడగబడిన ఈ సంఘము నాది అని చెప్పుకునే రీతిలో మనం జీవించాలి. మార్గదర్శిగా పాల్వంచ పట్టణంలో 60 చర్చెస్ ఉన్నాయి. అందులో మన చర్చి ఏ విధంగా ఉంది ఆలోచించండి. మార్గదర్శిగా ఉండాలి, మాన్యుమెంట్గా ఉండాలి. ఓ దేర్ ఇస్ వన్ చర్చ్, ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అని చెప్పుకునే రీతిగా ఉండాలి. సాక్షార్థమై ఉండాలి. అందులో మనం ఉన్నాము, మనమే ఉన్నాము. భయపడవలసిన అవసరం లేదు. తండ్రి మనకి తోడుగా ఉన్నాడు. ఐ వాంట్ ఫియర్ అన్నాడు పాల్. మనం ఎందుకు భయపడుతున్నాము? ఆయన బిడ్డలు మనము. 470 మందిని ఏర్పాటు చేశాడు ఒక్క పౌలు గారి విషయమై. మన కొరకు తండ్రి దూతల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యేసయ్యా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. బైబిల్ స్టడీని మీ చేతికి అప్పగిస్తున్నాం. రాబో దినముల్లో మీరే ముందుండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఎంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రిని నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. ఆమె శోధనగా, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనది తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, అన్యోన్య సహవాసము నిరంతరము మనకును, సార్వత్రిక సంఘమునకు, ప్రపంచమునకు తోడే నీడే ఉండును గాక. ప్రవేశ రక్తమే చేయము, ప్రవేశనామే చేయము. ప్రవేశ రక్తమునికే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.